హే, ఎందుకలా చిన్నపిల్లలా చేస్తున్నావు? అవును, చిన్న పిల్లనే అనుకోండి. ఇప్పుడెంత ఆనందంగా ఉందో తెలుసా? అందమైన వాతావరణం, మంచి రూము, ఇక్కడ మనిద్దరమే. బెడ్ కూడా పెద్దదే ఉందండి. ఇలాంటి రుబ్బు రోజులు ఉంటాయనే ఇంత పెద్ద బెడ్ వేసి ఉంటారులే. అయినా చాలా హ్యాపీగా ఉంది. అయ్యో, సారీ 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 అండి. లేవండి. గొడవే పడుతున్నారు, ఏం జరగట్లేదు. ఏంటి ఇప్పటి వరకు మాటలు వినబడ్డాయి, ఇప్పుడు అంతా సైలెంట్ అయిపోయింది. ఏం జరుగుతుంది? ఏమో, ఖచ్చితంగా ఏదో జరుగుతుంది. తలుపు కొడదావా? తలుపు కొడితే చెప్పుతో కొడతారు. లే లే. ఎందుకంత చిరాకు? కొంచెం సేపు ఉండొచ్చు కదా. ఇదిగో, నువ్వు అలాంటి ఎక్స్ప్రెషన్ ఇవ్వకు, చచ్చిపోవాలనిపిస్తుంది. నేను వాష్రూమ్కి వెళ్ళొస్తా. నేను అలా బయటికి వెళ్ళి విజిట్ చేసి వస్తానే. మీరేంటి మా రూమ్ దగ్గర? ఏం చేస్తున్నారు ఇక్కడ? మీది రూమ్ దగ్గర మాది ఏమి చేస్తుంది? ఆహా, మాది పక్క రూమే అండి. పక్క రూమ్ అయితే ఇక్కడేం చేస్తున్నారని? అంటే ఏమీ లేదు, లోపల నుంచి ఇందాక ఏదో గొడవ పడినట్టు మాటలు వినిపించాయి. ఏం గొడవ పడుతున్నారని చెప్పి ఇలా వచ్చాము. ఈ లోపు మీరు అలా తలుపు తీశారు. మేమేం గొడవ పడట్లేదండి. కొత్త జంట కదా, కింద మీద పడతాము. ఇక్కడి నుంచి లోపలి ఏ సౌండ్ వచ్చినా మీరు రాకండే. బయలుదేరండి బయలుదేరండి. సరే సరే, వెళ్తాం. ఆగండి. మీ వాయిస్లు ఎక్కడో విన్నట్టుంది. మాది వాయిస్ మీరు ఎక్కడ వింటారు? మీది వాయిస్ గానీ మిమ్మల్ని గానీ ఎక్కడా చూడలేదు, వినలేదు. లేదు లేదు, నాకు బాగా తెలిసిన వాళ్ళలాగే ఉన్నాయి మీ ఇద్దరు గొంతులు. ఒకసారి మీ మొహాలు చూపించండి. ఒకసారి ఓపెన్ చేయండి. మాది ఆచారంలో ఫేస్ చూపించొద్దు. ఏంటి, ఏమైంది? ఏం లేదండి, ఇందాక మనకి లిఫ్ట్ ఇచ్చారు కదా, తలుపులు తీసేసరికి ఇద్దరు దడేలు మనకింద పడ్డారు. మన తలుపు దగ్గర వాళ్ళేం చేస్తున్నారు? అంటే మనమిద్దరం ఏదో గొడవ పడుతున్నాం అనుకుని ఫీల్ అయ్యారంటండి. అదే కదా జరిగింది. ఆహా, ఆ తర్వాత జరిగిన రొమాన్స్ గురించి చెప్పరా? నిన్ను కదపడం నాదే తప్పు. నేను వెళ్ళి ఫ్రెష్ అయ్యి వస్తాను. మాది కూడా ఫ్రెష్ అయ్యి వస్తుంది. పద పద, చలో. ఎవరసలు వీళ్ళిద్దరూ దొంగల్లా వచ్చి రూమ్ లో ఏం జరుగుతుందో వింటున్నారు? అడిగితే గొడవ జరుగుతుందని చూడ్డానికి వచ్చామంటున్నారు. ఒకవేళ నిజంగానే మేము లోపల గొడవ పడుతున్నామని, ఏం జరుగుతుందో అని కంగారు పడొచ్చుంటే డోర్ కొట్టాలి కదా. చాటుగా ఎందుకు వింటున్నారు వీళ్ళు? అమ్మయ్యా, బ్రతికిపోయాం. అది గాని బలవంతంగా మన బుర్కా తీసుంటే బుక్ అయిపోయేవాళ్ళం. సరే, ఫ్రెష్ అవుదాం. అక్షిత, అక్షిత. ఏమైంచండి? మమ్మీ, అక్షిత ఏది? అది అక్షిత ఇంట్లో లేదురా. ఎక్కడికెళ్ళింది? అంటే అది వాళ్ళ అమ్మకి బాలేదని కాల్ చేస్తే వాళ్ళ ఇంటికి వెళ్ళిందిరా. అవునా? సరే, అయితే నేను కూడా వెళ్తాను. అరే అరే అరే, నువ్వెక్కడికి రా? అదే, అత్తయ్య గారికి బాగలేదని చెప్తున్నావు కదా, వెళ్ళి చూసి వస్తాను. అరే రే రే, ఆగరా, నువ్వేం అక్కడికి వెళ్ళక్కర్లేదు. అదేంటి మమ్మీ? అంటే అత్తగారింటికి పిలవకుండా వెళ్తే లోకువైపోతాంరా. అంత ప్రాబ్లం అయితే వాళ్లే చెప్తారు కదా. 2 days ఉండి తను వచ్చేస్తానంది.
నువ్వైతే ఏం వెళ్ళక్కర్లేదురా. అది మమ్మీ. అరే చెప్తున్నాను కదా, రూమ్కెళ్ళి ఫ్రెష్ అవ్వు. ఇప్పుడే వచ్చినట్టున్నావు కదా, వెళ్ళు నాన్నా. సరే. ఆ బామ్మగారు ఏమ్మా క్షేమంగా చేరారా? వచ్చేసాం బామ్మగారు. ఇప్పుడు హోటల్ రూమ్ లోనే ఉన్నాము. హోటల్ అదంతా బానే ఉంది కదా? అంతా బానే ఉంది, ఒక్క మీ మనవడు తప్ప. ఇక్కడికొచ్చినా సరే మూతి ఉమ్మని పెట్టుకుని ముడుచుకుని కూర్చున్నాడు. వాడి సంగతి తెలిసిందే కదమ్మా, వాడు ఆ మూడ్లోనే ఉంటాడు. కానీ నువ్వు వాడిని మూడ్ని మార్చాలి. నువ్వే ఏదో ఒకటి చేసి వాడిని దగ్గర చేసుకోమ్మా. తిరిగి వచ్చేసరికి మీరిద్దరూ ఒకటే రావాలి, అదే నా కోరిక. ఖచ్చితంగా బామ్మగారు, నా ప్రయత్నం నేను చేస్తాను కదా. సరేనమ్మా, జాగ్రత్త. అక్షిత భువన వెళ్లారు కదా, ఈ పాటికే వాళ్ళ మధ్య ఏదో డిస్టర్బెన్స్ క్రియేట్ చేసే ఉంటారే. చెప్పండి ఆంటీ. అక్షిత, ఏంటి పరిస్థితి? ఆ పల్లవి వాళ్ళున్న హోటల్లోనే దిగాం ఆంటీ. లక్కీగా దారిలో వాళ్ళకి మేమే లిఫ్ట్ ఇచ్చాం. ఇప్పుడు వాళ్ళ పక్క రూమ్లోనే ఉన్నావాంటీ. రూమ్ పక్కనే ఉండడం కాదు, వాళ్ళిద్దరి మధ్య డిస్టర్బెన్స్ క్రియేట్ చేయండి. ఆ ప్రయత్నంలోనే ఉన్నామాంటీ. ఖచ్చితంగా చరణ్ని పల్లవిని విడగొట్టే తీరుతాం. విడగొట్టడం కాదు, ఆ పల్లవి తిరిగి రాకూడదు. దాన్ని ఏదో ఒకటి చేసి పడేయండి అక్కడే. సరే ఆంటీ, మీరు చెప్తున్నారుగా, ఉంటాం. ఎక్స్క్యూజ్ మీ సార్, ఎన్నా సార్ హనీమూన్కి వచ్చి రూమ్లోనే కూర్చుంటారు? లేకపోతే బయటకు వచ్చి బెల్లి డాన్స్ చేయమంటావా? మీరు సింగింగ్ కూడా చేయొచ్చు, డాన్సింగ్ కూడా చేయొచ్చు. లేదనుకుంటే బయటకు వచ్చి సింగ్ చేసే వాళ్ళని చూసి ఎంజాయ్ కూడా చేయొచ్చు సారు. బయట క్యాంప్ ఫైర్ దా ఏర్పాటు చేశాం సార్. క్యాంప్ ఫైరా? ఆమా మేడం, ఈ హోటల్కి అందరూ కొత్త జంటలుదా వస్తారు కదా, వాళ్ళ కోసం అని చెప్పి హోటల్ తరఫు నుంచి కొన్ని కల్చరల్ యాక్టివిటీస్ చేస్తూ ఉంటాం. రండి, మీరు కూడా వచ్చి కొత్త ఎక్స్పీరియన్స్ తో ఎంజాయ్ చేయండి. శీఘ్రమా వచ్చేయండి సార్, శీఘ్రమా వచ్చేయండి మేడం. ఏవండి, వెళ్దాం పదండి. హే, అంత సరదాగా ఉంటే నువ్వెళ్ళు, నేను రాను. అసలు మీరు ఇక్కడికి ఎందుకు వచ్చింది? హా? మంటేసుకొని చలి కాచుకోవడానికి మాత్రం కాదు. అంటే తలుపేసుకుని. ఏయ్, ఓకే ఓకే, వెళ్దామండి సరదాగా. బయట అట్మాస్ఫియర్ బాగుంది, చల్లగా ఉంది. అసలే క్యాంప్ ఫైర్ అంటున్నారు, ఎవరో పాటలు కూడా పాడతానంటున్నారు. అందరూ వస్తానంటున్నారు కదండి, వెళ్దామండి. నేను రానని చెప్తున్నాను కదా. అయితే రారా? రాను. కానీ నేను తీసుకెళ్తాను. ఏంటే బలవంతంగా లాక్కెళ్తావా? ఎత్తుకొని వెళ్తాను. నేను ఇక్కడి నుంచి ఎత్తుకొని తీసుకెళ్ళాను అనుకోండి, అక్కడున్న వాళ్ళందరూ మిమ్మల్ని చూసి నవ్వుతారు. చెప్పండి, వస్తారా ఎత్తుకుని వెళ్ళమంటారా?